వెళ్ళమ్మా. అబ్బాయి ఏం తింటాడో అడిగి వంట చేసుకో పో. గట్ని అత్తమ్మా. అమ్మో అత్తయ్య, నటనలో సీనియర్ అనిపించావు. మైండ్లో అనుకున్నది చాలు, వెళ్ళి పని చూసుకో. కమలా, ఏందే? దేని గురించే నీలో నువ్వే పరేషాన్ అవుతున్నావు? అల్లుడు గారి గురించి అత్తయ్య. అల్లుడు పని రాక్షసుడే కాని మన అమ్మాయిని ఇబ్బంది పెట్టేవాడు కాదు కమలా. నేనీ 3 రోజులు గమనించాను కదా. అల్లుడి మాట కరుగ్గా ఉంటుంది కాని మనిషి బంగారం. మంచి మాట చెప్పినావు గంగాధర్. మన బస్తీ పిల్లగాళ్ళు కబడ్డీ ఆటలో గెలిస్తే వాళ్ల జీవితాలు బాగుపడతాయని మట్టిలో ఆడిండు బిడ్డ. కరెక్ట్ గా చెప్పారు బామ్మ. మా తమ్ముడికి కరెన్సీ గురించి, పెద్ద పెద్ద కాంట్రాక్ట్స్ గురించి తెలుసు కానీ కబడ్డీ గురించి ఏం తెలుసులే అని చులకనగా మాట్లాడుకున్న వాళ్ళందరి నోళ్లు ఒక్క గేమ్ తో మూయించేశాడు. గ్రౌండ్ లో మా తమ్ముడి కాలు పడ్డం వల్లే ఈ రోజు కప్పు గెలిచారు. ఊరంతా చూశారుగా వసంతి, దాన్ని మళ్ళీ నువ్వు చాటింపేసి మరీ చెప్పాలా? నిజాలు చెప్తే మీకు అలాగే ఉంటుందిలేండి. వదినా, నువ్వు నిజాలు చెప్పినా ఎందుకో అవి పొగడ్తలానే ఉంటాయి. బాగా చెప్పావే మనవరాలా. కమలా, ఇంకా ఏందే గట్ల పరేషాన్ అవుతున్నావు? నాకెందుకో అబ్బాయి విషయంలో కాస్త భయంగానే ఉందత్తయ్య. వాళ్ళ అంతస్తులు అలవాట్లు మనకి కొత్తగానే, గందికే నీకట్లా అనిపిస్తాంది. వాళ్ళ అంతస్తులు మనం అందుకోలేకపోవచ్చు, అలవాట్లు మనకి తెలియకపోవచ్చు. కాని అక్కడుంది మన పిట్ట కదత్తయ్య. తనక్కడ ఏ ఇబ్బంది పడకుండా ఉంటేనే కదా మనం సంతోషంగా ఉండేది. అందుకే అల్లుడు గారి ప్రవర్తన గురించి భయపడుతున్నాను. అత్తయ్య, మీరు అనవసరంగా భయపడుతున్నారు. మా తమ్ముడు శ్రీవల్లిని ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. కష్టమనే మాట కూడా శ్రీవల్లికి రాకుండా చూసుకుంటాడు. మొన్న ఇంటికొచ్చినప్పుడు మీరే చూశారు కదా, శ్రీవల్లి కాలికి ముళ్ళు దిగితే ఇంటి వరకు ఎత్తుకొనొచ్చాడు. భార్య అంటే ఎంత ప్రేముంటే అలా చేస్తాడు చెప్పండి. ఏమండి, చెప్పరేంటి? నువ్వు చెప్తున్నావుగా వసంతి, మధ్యలో నేనెందుకు చెప్పు? అమ్మా నిధి, నువ్వు 3 రోజులు వాళ్ళింట్లోనే ఉన్నావు కదా, అక్కడ మీ బావగారి ప్రవర్తన ఎలా ఉండేది? అరే చిన్నపిల్ల, తనకేం తెలుస్తుందత్తయ్యా? లంకంత కొంప, చుట్టూ విలువైన వస్తువులు, ఆఖరికి బాత్రూంలో శ్రీవల్లి వాడే షాంపూ కూడా వేలల్లో ఉంటుంది తెలుసా? నువ్వుండవే. ఎప్పుడు నీ చుట్టాల్ని, మీ తమ్ముణ్ణి ఎప్పుడు వెనకేసుకొస్తుంటావు. మనవరాలు చెప్తుంది కదా, నువ్వు చెప్పవే మనవరాలా. ఏంటి గోలా? అక్కతో మాట్లాడాలి గంతే. బుద్ధుందా నీకు? ఎదుటి వాళ్ళు ఏ సిచ్యువేషన్లో ఉన్నారో తెలీదు, ఎంత ఇంపార్టెంట్ వర్క్లో ఉన్నారో తెలీదు, చొచ్చుకొని వచ్చేస్తావా? బావ ఒక్కో తీరు ఒక్కో లెక్కుంటాడు బామ్మ. బావ కోపం వచ్చిందంటే ఎవ్వరనేది చూడడు, ముఖం మీదనే తిట్టేస్తాడు. అదక్కైనా వాళ్ళ అమ్మైనా ఎవ్వరైనా సరే.
గదేందే వాళ్ళమ్మతో కూడా గదే తీరు మాట్లాడతాడా? బావకి నచ్చని పని ఇంకెవ్వరు చేసినా ఇంకా అంతే సంగతులు. తప్పు చేస్తే ఎవరైనా కోప్పడతారు, దాంట్లో తప్పే ఉంది. ఇంకా ఈ ముచ్చటి ఇంతటితో ఆపి పడుకుంటారా? పదండి. పదవి బామ్మ, మనం వెళ్దాం. దా. కమల, నువ్వు దేని గురించి ఆలోచిస్తున్నావో నాకు తెలుసు. చూడు, భయపడాల్సింది ఏమీ లేదు. పద పద కమల, పద. యా షూర్. డిజైన్స్ గురించి నాకు వదిలేయండి. రేపు మార్నింగ్ మీటింగ్ అరేంజ్ చేస్తాను. ఓకే. సామ్రాట్, ఏంటి పిలిచావు? రేపు 1 డేలో 3-4 కంపెనీస్తో మీటింగ్స్ ఉన్నాయి. లాస్ట్ టైం నువ్వు చేసిన డిజైన్స్ సింగిల్ సిట్టింగ్లో ఓకే అయింది కదా? అవును. రేపు మరో 3-4 డిజైన్స్ని డిఫరెంట్ ప్యాటర్న్స్లో రెడీ చేయి. త్రీ 4 డిజైన్సా? ఏమైనా ప్రాబ్లమా? అదేం లేదు. రేపు మార్నింగ్ కల్లా డిజైన్స్ రెడీగా ఉండాలి. కాని కట్టుకున్న భార్యను కూడా అందరిలాగే చూస్తే శ్రీవల్లి పరిస్థితి ఏంటా అని భయంగా ఉంది. మీరు ఆడవాళ్ళు కాబట్టి బయటపడ్డారు. నేను నాన్న మనసులోనే పెట్టుకున్నాం. అయినా పెళ్ళిళ్ళు నువ్వనుకుంటేనో నేననుకుంటేనో జరగవు కదా వసంతి. పైన రాసిపెట్టుంటుంది. లేదండి, నాకు పిల్లలు లేరని ఎప్పుడైనా బామ్ అనడం తప్ప ఏనాడు అత్తయ్య మావయ్య నన్ను ఒక్క మాట కూడా అనలేదు. ఈ ఇంటి బిడ్డలా అందరూ నన్ను ప్రేమగా చూసుకున్నారు. శ్రీవల్లిని నేనా ఇంటి కోడలుగా పంపించి తప్పు చేశానేమో అనిపిస్తుంది. శ్రీనిధి చెప్పింది విని అత్తయ్య ఎక్కడ కంగారు పడతారోనని మా వాళ్ల గురించి గొప్పగా మాట్లాడాను. కాని నాకు మా తమ్ముడి విషయంలో భయంగా ఉందండి. ఇన్ని రోజులు మీ వాళ్ల గురించి ఇన్ని గొప్పలు చెప్పిన నువ్వు ఇప్పుడు సడన్ గా ఇలా మాట్లాడావంటే మా అమ్మ ఇంకా భయపడిపోతుంది. మీ తమ్ముడికి కోపం ఎక్కువైతే మా చెల్లికి ప్రేమ ఎక్కువ. దానికి ఎవరైనా మారాల్సిందే. నువ్వు అనవసరంగా ఆలోచించి బుర్రపాడు చేసుకోకు. పడుకో వసంతి. ఇంకేం ఆలోచించుకో. పడుకో పడుకో.